హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు గీతా రంజిత్ కేకే ఛానల్. పిల్లలకు టీ షర్ట్స్ అనేవి కొద్దిగా చిన్నగా అయ్యాయని చెప్పేసి మనము పక్కకు పెట్టేస్తూ ఉంటాం కదా. అలా చిన్నగా అయినటువంటి టీ షర్ట్స్ను మనం ఏ రకంగా ఉపయోగించుకోవచ్చు అనేది ఈ వీడియోలో మీకు నేను చూపిస్తున్నాను. ఇక్కడ మన ఇంట్లో ఇలాంటి చిన్న పిల్లోస్ అయితే సోఫాలో వేయడానికి లేదంటే చైర్స్లో వేసుకోవడానికి ఉపయోగిస్తూ ఉంటాం కదా. మరి ఈ చిన్న పిల్లోస్కి చక్కగా ఈ టీ షర్ట్స్తో మనమైతే మంచి పిల్లో కవర్ను ఇక్కడ ప్రిపేర్ చేయొచ్చు. చూడండి ఎంత చక్కగా సింపుల్ అండ్ ఈజీ మెథడ్లో మనమైతే ఇక్కడ మంచిగా పిల్లో కవర్ను ప్రిపేర్ చేస్తున్నాము. మరి స్కిప్ చేయకుండా మీరు ఎండ్ వరకు కనుక చూసినట్లయితే మీకు చక్కగా అర్థమవుతుంది. మీరు కూడా సింపుల్గా ఈ క్రాఫ్ట్ను చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ వచ్చేసి నేను మెజర్మెంట్ ప్రకారం అయితే టీ షర్ట్ మనం ఏం కట్ చేయాల్సిన పని లేదు. హ్యాండ్స్ను కూడా అలాగే ఉంచేసి ఇక్కడ నేను వీడియోలో ఏ విధంగా అయితే కట్ చేస్తున్నానో అదే విధంగా కట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఎక్కడ కూడా ఏ పార్ట్ అంటే ఇది లావుగా ఉందని చెప్పేసి మనకు మడతలు వచ్చాయని చెప్పేసి ఏం కట్ చేయాల్సిన పని లేదు. అదే విధంగా మీరు కట్ చేసుకోండి. టీ షర్ట్స్కి సైడ్స్ కూడా మీరు ఏం కట్ చేయకండి. అలా మనము కొద్దిగా కుట్లు గనక తీసేసి ఈ విధంగా మనం చేతితో లాగేసినట్లయితే మొత్తం కుట్లు అనేవి ఈజీగా వచ్చేస్తాయి. ఇదంతా మనము తీసేసిన తర్వాత ఏవైనా పోగులు ఇలా మనకు వచ్చినట్లయితే వాటిని కత్తెరతో మనం కట్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు పిల్లో టీ షర్ట్ పైన పెట్టేసి మనము ఒక చాక్ పీస్ను పెట్టుకొని కరెక్ట్ మెజర్ ప్రకారము ఈ విధంగా గీతనైతే చుట్టూ కూడా పిల్లో చుట్టూ కూడా ఇలా గీసుకోండి. చూస్తున్నారు కదా, నేను ఇలా గీస్తున్నాను. ఇప్పుడు టీ షర్ట్ పై భాగానికి మనము ఏ విధంగా అయితే మెజర్మెంట్ ప్రకారం గీస్తున్నామో అలాగే టీ షర్ట్ కింది భాగానికి కూడా మీరు ఇదే పద్ధతిలో పిల్లోని పెట్టేసి మార్కింగ్ చేసుకొని నేను వీడియోలో ఏ విధంగా అయితే ఆ మార్కింగ్ వరకు కత్తెరతో కత్తిరిస్తున్నానో అదే విధంగా మీరు కూడా కత్తిరించండి. టీ షర్ట్ పై భాగానికి కత్తిరించాం కదా, అదే విధంగా కింది టీ షర్ట్ భాగాన్ని కూడా మీరు వీడియోలో నేను ఎలా అయితే మెజర్మెంట్ పెడుతున్నానో అలా పెట్టండి. నెక్స్ట్ వచ్చేసి టీ షర్ట్కు ఉన్నటువంటి మూల భాగాలను నేను వీడియోలో ఎలా అయితే కట్ చేస్తున్నానో ముందు ఆ విధంగా కట్ చేసుకోండి. అలా కట్ చేసినట్లయితే మీరు పిల్లో కవర్ సెట్ చేసేటప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. లుక్ కూడా మంచిగా కనిపిస్తుంది అనమాట. చూడండి, నేను మొత్తం కూడా రెండింటిని అంటే పై భాగము కింది భాగము రెండింటికి కూడా ఈ విధంగా కట్ చేసేసి రెడీగా పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు మనము ఇలా కట్ చేసినటువంటి ఈ టీ షర్ట్ తాళ్ళు ఉన్నాయి కదా, వాటిని కొద్దిగా మనం ఇలా లాగాలన్నమాట చేతులతో. అలా లాగినట్లయితే అవి కొంచెం పొడవుగా సాగుతాయి కాబట్టి మనము ముడి వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అలాగే ముడి వేసినా కూడా అది స్టాండర్డ్గా ఉంటుందన్నమాట. సో కొద్దిగా అలా లాగేసి మనము అన్నీ కూడా ఇలా రెండు ముడులు వేసుకుంటూ వెళ్ళాలి. ఫస్ట్ కింది భాగం వైపు వేసిన తర్వాత నెక్స్ట్ దానికి ఎదురుగా ఉన్నటువంటి వెనక భాగంకు మీరు ఇలా ముడులు వేయండి. నెక్స్ట్ తర్వాత వచ్చేసి ఇటు రెండు ప్రక్కల కూడా ఉన్నాయి కదా, వాటికి కూడా అదే విధంగా మీరు ముడులను వేసుకోండి. ఇప్పుడు ఒక పక్క నేను కంప్లీట్ చేసేసి దాని ఎదురుగా ఉన్నటువంటి ఇంకొక సైడ్కు ముడులు వేస్తున్నాను కదా. అలా వేసినట్లయితే పిల్లో షేప్ అనేది కరెక్ట్గా ఉంటుందన్నమాట. మనకు ఎక్కువ తక్కువ అనేది ఉండదు. నేను 3 చివర్లా వేసేసాను. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక వైపు మాత్రమే ఉంది, అది కూడా వేసేయడం జరిగింది. చూసారు కదా ఫ్రెండ్స్, పిల్లో మొత్తము మనము ఇలా ముడులు వేసిన తర్వాత చూడడానికి ఎంత అందంగా కనిపిస్తుందో. మనం ఇంత సింపుల్గా పడేసే టీ షర్ట్ తోటే ఇంత చక్కగా పిల్లో కవర్ని అయితే తయారు చేసాము. చాలా మోడ్రన్గా చాలా బాగుంది కదా. మనం ఈ విధంగా చైర్లో కానీ సోఫాలో కానీ ఇలా పిల్లోని వేసినట్లయితే చూడడానికి చాలా అందంగా ఉంటుంది. మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఎలా అనిపించిందో కామెంట్స్ కూడా పెట్టండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే. మీ గీతా రంజిత్ కేకే.